అన్నంలోకి నంచుకోడానికి మజ్జిగ మిరపకాయలు లేదా ఒరుమిరపకాయలు ఉంటే ఆ మజాయే వేరు కదా. అందుకే ఈరోజు ఎంతో శుభ్రంగా రుచిగా వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా తాజా మిరపకాయలను తీసుకుని నీటిలో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన మిరపకాయలకు తడి లేకుండా తుడుచుకుని ప్రతి మిరపకాయకు మధ్యలో చిన్నగా ఘాటు పెట్టాలి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మనం తయారు చేసే మజ్జిగ మిశ్రమం మిరపకాయ లోపలి వరకు వెళ్ళి మంచి పులుపును రుచిని ఇస్తుంది. ఇక అసలైన పదార్థాల విషయానికి వస్తే పుల్లటి మజ్జిగ, తగినంత ఉప్పు మరియు రుచిని పెంచడానికి నిమ్మకాయలు సిద్ధం చేసుకోవాలి. నిమ్మరసం వాడటం వల్ల మిరపకాయలు పాడవకుండా ఉండటమే కాకుండా మంచి రంగును కూడా ఇస్తాయి. ఇప్పుడు మజ్జిగను తీసుకుని అందులో ఉప్పు కలిపి ఎలక్ట్రానిక్ బీటర్తో ఇలా చిలకాలి. బీటర్ వాడటం వల్ల మజ్జిగ ఎక్కడా గడ్డలు లేకుండా వెన్నపూసలా సాఫీగా తయారవుతుంది. ఈ చిలికిన మజ్జిగలోనే మన మిరపకాయలు హాయిగా నానుతాయి. చూశారుగా, నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా మేము తయారు చేసే ఈ ఒరుమిరపకాయలు మీ భోజనానికి అదనపు రుచిని ఇస్తాయి. అచ్చమైన ఇంటి రుచిని కోరుకునేవారు ఇప్పుడే ఆర్డర్ చెయ్యండి. లలిత సాయి పికిల్స్, వాట్సాప్ 7416363935.